హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. వీకెండ్ వచ్చేసింది, మరి ఇంకేంటి ప్లాన్స్? అయినా ఈ వర్షాల్లో ఎటు వెళ్తారులే చెప్పండి. ఇంట్లో కూర్చొని ఏదన్నా మంచి సినిమాలు చూసుకోవడం బెటర్ అనుకుంటా. అలానే సినిమాల కోసం వెతుకుతున్నారా? కానీ ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? మీకెందుకు టెన్షన్, నేనున్నా కదా. ఈ వీకెండ్కి ఒక మంచి 5 వర్త్ వాచబుల్ మూవీస్ అయితే మీకోసం పట్టుకొచ్చేసా. అవి కూడా అన్నీ మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉండేటట్టు చూసుకున్నా. సో మీకోసం ఇంత వెతికి వీడియో చేస్తున్నందుకు నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. 5 మస్ట్ వాచ్ మూవీస్ ఫర్ దిస్ వీకెండ్. అండ్ నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, హరుం హరా తెలుగు. లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక మంచి బాక్స్ ఆఫీస్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ వీకే ఓటీటీలో రిలీజ్ అయింది. అండ్ ఆల్రెడీ సినిమాకి మన ఛానల్లో రివ్యూ కూడా అప్లోడ్ చేసాం, కావాలంటే దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఈ సినిమా ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక నార్మల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మన హీరో ఒక గన్ స్మగ్లింగ్ ఏజెంట్గా అండ్ అలాగే ఒక గ్యాంగ్స్టర్గా ఎలా ఎదిగాడు అనేది స్టోరీ. ఈ స్టోరీ లైన్ని మనం ఆల్రెడీ చాలా సినిమాల్లోనే చూసేసాం. అండ్ దానికి తగ్గట్టు ఈ సినిమాలో టేకింగ్ కూడా పెద్దగా కొత్తగా ఏమి ఉండదు. బట్ అయినా సరే ఈ మూవీని మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక నార్మల్ 2.5 hours టైంపాస్ కోసం చూస్తే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు సినిమా చాలా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్లోనే అక్కడక్కడ బోరింగ్ సీన్స్తో, ల్యాక్ సీన్స్తో కొంచెం బోర్ తెప్పించారు. బట్ ఒకవేళ ఓటీటీలో మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ కనుక చూస్తే మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుద్ది. ట్రస్ట్ మీ, మీరు కనుక సినిమాని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అండ్ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మూవీ అయితే ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, కావాలనుకుంటే చూసేయండి. అండ్ నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, మైదాన్ ఫ్రమ్ బాలీవుడ్. ఏంటో భయ్యా ఈ బాలీవుడ్ వాళ్ళు అప్పుడప్పుడు ఏం లేని సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ చేసేస్తారు, కానీ అప్పుడప్పుడే ఇలాంటి చాలా బాగున్న సినిమాలను కూడా ఫ్లాప్ చేస్తారు. అలాంటి మూవీస్లో, అలాంటి కొన్ని అండర్ రేటెడ్ మూవీస్లో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్తున్న ఈ మైదాన్ మూవీ అయితే ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా, ఫుట్బాల్ థీమ్తో మూవీ ఉంటుంది. అండ్ ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండ్ రియల్ పర్సన్స్ పైన బేస్ చేసుకొని తీశారు. ఈ సినిమాలో ఒక ఫుట్బాల్ టీమ్ అండ్ ఒక ఫుట్బాల్ కోచ్ జర్నీని చూపిస్తారు. మూవీ కొంచెం స్లోగానే ఉన్నా పర్ఫెక్ట్ ఎమోషన్స్ అండ్ పర్ఫెక్ట్ డ్రామాతో మంచిగా ప్రజెంట్ చేశారు. అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చారు ఓవరాల్గా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ అదర్స్ క్రాఫ్ట్స్ కూడా దీనికి బాగా హెల్ప్ చేశాయి. సినిమా మెయిన్లీ స్పోర్ట్స్ డ్రామాస్ అండ్ డ్రామా ఫిల్మ్స్ ఇష్టపడే వారికైతే ఖచ్చితంగా నచ్చేస్తుంది భయ్యా. అండ్ పర్సనల్లీ నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్దని చెప్పాను కదా, అందులో నేను కూడా ఒకడిని. అండ్ ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా రేర్గా వస్తుంటాయి, సో వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు, తప్పకుండా వాచ్ చేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. అండ్ ఒకవేళ మీరు ఈ సినిమాని ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, హాట్స్పాట్ ఫ్రమ్ కాలీవుడ్. ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ని అయితే సొంతం చేసుకుంది. అంత స్పెషల్గా ఏముందని నేను కూడా చెక్అవుట్ చేసేస్తా. అండ్ సినిమా నాకైతే చాలా నచ్చింది. ఇది బేసికల్లీ ఒక యాంథాలజీ ఫిలిం. అండ్ ఈ సినిమాలో ఒక 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని ప్రజెంట్ చేశారు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన చాలా యాంథాలజీ ఫిలిమ్స్ చాలా బోరింగ్గా ఉండే. సో నేను కూడా అదే రీజన్తో ఈ సినిమాని చాలా అంటే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూశాను. అండ్ ట్రస్ట్ మీ, నాకు ఈ సినిమా చాలా నచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన యాంథాలజీస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు. అండ్ సినిమాలో ఉండే 4 స్టోరీలు కూడా చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ అవిటిని అవసరమైనంత బోల్డ్గా ప్రజెంట్ చేశారు మూవీ టీమ్. కావాల్సిన ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే భయ్యా, చాలా డిఫరెంట్గా అండ్ చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారు సినిమాని. దానికి కారణమైతే స్క్రీన్ ప్లే అనే చెప్తా. మెయిన్లీ ఈ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా మనకి ఇక్కడ బోర్ కొట్టదు అండ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న స్టోరీస్ని ఇలా థ్రిల్లింగ్గా అండ్ గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేయడం చాలా యూనిక్. అండ్ సినిమా అందుకే చాలా నచ్చింది నాకు. అండ్ నేనైతే ఆ 4 స్టోరీల ప్లాట్ లైన్స్ కూడా చెప్పట్లేదు, మేబీ అది మీ ఎక్స్పీరియన్స్ని పాడు చేయొచ్చు. అండ్ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజెస్ కూడా దాగుంటాయి, అవేంటో మూవీలోనే చూసి తెలుసుకోండి. ఈ మూవీ అయితే ప్రజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా వాచ్ చేయండి, మిస్ అవ్వద్దు. కమింగ్ టు నెంబర్ 2, ఆగండి
మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో నచ్చినందుకు వీడియోకి కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే దాని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేస్తే నేను కూడా హ్యాపీ. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, మ్యూజిక్ షాప్ మూర్తి. లాస్ట్ మంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఒక డీసెంట్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ వీకే ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా అనిపించి సినిమాని చెక్ చేశా. సినిమా నాకైతే చాలా నచ్చింది భయ్యా. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అని చెప్పచ్చు. అండ్ నేను చెప్పిన ఈ 5 ఫిలిమ్స్ లిస్ట్లో ఫ్యామిలీతో చూడడానికి ద బెస్ట్ ఫిలిం ఏదంటే నేనైతే దీన్నే రికమెండ్ చేస్తా. అండ్ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే 52 ఓల్డ్ ఇయర్ మూర్తి ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. అండ్ ఈ ఇంటర్నెట్ వల్ల అతని షాప్ అస్సలు నడవదు. సో అతను డీజే అవ్వాలనుకుంటాడు. సో అతను డీజే అయ్యాడా లేదా, డీజే అవ్వడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, అండ్ డీజే ఫైనల్గా అయ్యాడా లేదా అనేది సినిమా స్టోరీ. సినిమా స్టోరీ లైన్ సింపుల్గానే ఉన్నా సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకో త్రూఅవుట్ ది సినిమా డైరెక్టర్ ఒక మంచి ఫీల్ని క్యారీ చేయగలిగాడు. ఒక మంచి డ్రామాతో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్తో సినిమా చాలా బాగుంటుంది. మెయిన్లీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే ఎక్కడా బోర్ అనిపించలేదు. సినిమా మొత్తం నేను ఎంజాయ్ చేశాను ఎందుకు. అండ్ దీనికి కారణం ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా సూట్ అయ్యాయి సినిమాకి. ఒకవేళ మీరు కనుక వీకెండ్కి ఫ్యామిలీతో చూడడానికి ఏదైనా సినిమా వెతుక్కుంటే తప్పకుండా ఈ సినిమా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చెక్ చేసేయండి, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ సినిమాని ఆల్రెడీ చూసేసే ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి సినిమా ఎలా అనిపించిందని. అండ్ నౌ ఫైనలీ కమింగ్ టు నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ అండ్ ద బెస్ట్ ఫిలిం కరెంట్లీ స్ట్రీమింగ్ ఇన్ ఓటీటీ, మహారాజా ఫ్రమ్ కాలీవుడ్. ఈ సినిమాని నాకు తెలిసి మీలో చాలామంది ఆల్రెడీ థియేటర్లో లేదా ఓటీటీలో చూసే ఉంటారు. ఒకవేళ మీరు ఇంకా ఈ సినిమాని చూడకుండా ఉంటే యూ ఆర్ మిస్సింగ్ ఎ జెమ్ భయ్యా. ఇమ్మీడియట్గా వెళ్ళే సినిమాని మీరు కనుక సోషల్ మీడియాని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటే మీకు ఈ సినిమా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ సినిమా సోషల్ మీడియాలో లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి చాలా బస్ క్రియేట్ చేసింది. అండ్ నేను ఆల్రెడీ నా రివ్యూలోనే చెప్పేశాను ఈ సినిమా ఒక మస్ట్ వాచ్ అని చెప్పి. సినిమా ప్లాట్ లైన్ అండ్ సినిమా స్టోరీ గురించి నేను ఈ వీడియోలో ఏం చెప్పట్లేదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ మహారాజా రివ్యూ అప్లోడ్ అయి ఉంటుంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీ కేవలం టైంపాస్ కోసమే కాదు, ఇది యాక్చువల్లీ ఒక బ్రిలియంట్ సినిమా. మీరు కనుక సినిమా లవర్ అయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి భయ్యా. మిస్ అయి ఉంటే ఒక గ్రేట్ సినిమా మిస్ అయినట్టే మీరు. మెయిన్లీ సినిమా ఇంత హైలైట్ అవ్వడానికి కారణం ఈ మూవీలో ఉండే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ తర్వాత అనుకుంటా ఒక ట్విస్ట్ రివీల్ అయితే భయ్యా. ఆ ట్విస్ట్కి లిటరల్లీ మీ మైండ్ పోద్ది. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్గా ఉంటుంది. ఈ సినిమా ఇంత నచ్చడానికి కారణం స్క్రీన్ ప్లే అండ్ దాంతోపాటు యాక్టింగ్ ఫ్రమ్ విజయ్ సేతుపతి భయ్యా. చాలా చాలా బాగుంటుంది. చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా సేతుపతి యాక్టింగ్ ఆర్టిఫిషియల్గా లేదా యాక్ట్ చేస్తున్నాడు అనిపించదు. లిటరల్లీ ఆ క్యారెక్టర్లో జీవించేశాడని చెప్పచ్చు. ప్రజెంట్ అయితే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి, వెళ్ళి అర్జెంటుగా వాచ్ చేసేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే నేను ఈ వీడియోలో చెప్పిన సినిమాలు ఏమైనా ఉంటే రికమెండ్ చేయండి నాకు కూడా, నేను కూడా చెక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు